నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన శాసనసభ్యులు నరేంద్ర వర్మ. దేశ రక్షణ రంగ సార్వభౌమత్వ సాధనలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పాత్ర అద్వితీయమైనది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. భారత రాష్ట్రపతిగా అత్యున్నత సేవలందించిన మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి. రెవెన్యూ డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖకు సంబంధించి పీజీఆర్ఎస్లో అర్జీదారులు అందజేసిన సమస్యల పరిష్కారంలో ప్రతిభ కనపరిచిన డీఈ శ్యామ్ సుందరంను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అభినందించారు. పీజీఆర్ఎస్లో అర్జీదారులు అందజేసిన అర్జీదారుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కారం సమయంలో అధికారి ప్రవర్తన, సక్రమమైన పద్ధతులు పాటించడం, అర్జీదారునికి సరైన సమాచారం ఇవ్వటం, అధికారి సామర్థ్యం తదితర అంశాలలో ఈ వారానికి సంబంధించి రేపల్లె డివిజన్ విద్యుత్ శాఖకు చెందిన డీఈ శ్యామ్ సుందర్ బెస్ట్ అధికారిగా, జిల్లా స్థాయిలో బెస్ట్ అధికారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ డీఈని అభినందించి జ్ఞాపిక శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, విద్యుత్ శాఖ ఎస్సీ ఆంజనేయులు, గ్రామ వార్డు సచివాలయాల కోఆర్డినేటర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని త్రవ్వకాలువ వద్ద గల విగ్రహానికి శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి ఆంధ్రేయ, జిల్లా నాయకురాలు పల్లం సరోజిని, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గం బాపట్ల మండలం చుండూరుపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటికి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సాధనలతో కూడిన కరపత్రాలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా, క్షిపణి శాస్త్రవేత్తగా, భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు గ్రహీతగా, మిస్సైల్ మెన్గా పేరుగాంచారని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజన్ల శ్రీనివాసరావు అన్నారు. అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నేటి యువతకు ఆయన ఆదర్శప్రాయుడని, కలలు కనండి, ఆ కలలను నెరవేర్చుకోవటానికి నిరంతరం శ్రమించండి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గెలుపు పొందినప్పుడు పొంగిపోకూడదని, ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకూడదు, వైఫల్యం అనేది విజయానికి మొదటి మెట్టు అని ఆయన వ్యాఖ్యలు గుర్తు చేసుకున్నారు. ఆయన చివరి క్షణం వరకు చదువు, సమాజ శ్రేయస్సు కోసమే జీవించిన మహనీయుడు అబ్దుల్ కలాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, కోశాధికారి కోళ్లపూడి బాలాజీ, సీనియర్ రోటరీ సభ్యులు ఈ హరిబాబు, జిట్టా శ్రీనివాసరావు, కోళ్లపూడి ఉపేంద్ర గుప్తా, ఎస్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా, క్షిపణి శాస్త్రవేత్తగా, భారతరత్న అవార్డు గ్రహీతగా, మిసైల్ మెన్గా పేరుగాంచారు. వారు కొన్ని వ్యాఖ్యలు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కలలు కనండి, కళల్ని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి. అదేవిధంగా గెలుపు పొందినప్పుడు పొంగిపోవద్దు, ఓటమి కలిగినప్పుడు బాధపడవద్దు. ఈ ఓటమి గెలుపుకు మొదటి మెట్టు అని వారు ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారు. వారు ఆఖరి క్షణం వరకు కూడా చదువు, సమాజ శ్రేయస్సు కోసమే పాటుపడిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు. అటువంటి అబ్దుల్ కలాం గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవటం మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా
ఆయన ఉండాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున అందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ భవనం పునర్నిర్మాణంకు నాయకులు నిధులు మంజూరు చేసి భవనమును పునర్నిర్మించాలని అంబేద్కర్ సేవా సమాజం నాయకులు మందపాటి పరమానంద కుమార్ అన్నారు. కర్లపాలెం పాత తుంగభద్ర వద్ద శిథిలావస్థకు చేరిన అంబేద్కర్ భవన నిర్మాణంను అంబేద్కర్ సేవా సమాజ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మందపాటి పరమానందం కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పేరల్లి ధనుంజయ్, బోరుగడ్డ జీవన్, రాజేష్, మీరయ్య, కట్టుపల్లి పద్మారావు, మోహన్ రావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మిస్సైల్ మెన్ భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెదేపా నాయకులు ఆయన విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, షేక్ బాజీ, అబ్దుల్ కలాం ఫౌండేషన్ మండల ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు నక్కల వెంకటస్వామి, మద్దాల ముసలయ్య, మాడా శ్రీనివాసరావు, మునిపల్లె చిన్న, బీజేపీ నాయకులు షేక్ కరీముల్లా, చీరాల శ్రీనివాసరెడ్డి, కుంచాల నాగిరెడ్డి, వెంకటరామరాజు, షేక్ భాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహోన్నతమైన ఒక గొప్ప వ్యక్తి, శాస్త్రవేత్త, ప్రపంచ మేధావి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం వచ్చి ఈరోజు ఆయన నామస్మరణం చేసుకోవడం జరిగింది. మరి ఆయన ఈ దేశానికి ప్రథమ పౌరుడుగా చేసింది తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో రాష్ట్రపతిగా ఆయన పేరు సిఫారసు చేసి ఆయనకి మంచి భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఆయన దేశానికి కూడా అంతే సేవ చేశారు. నిరాడంబరుడు, నిరాడంబంగా ఆయన ఏదైతే బట్టలతో రాష్ట్రపతి భవన్కి వెళ్ళాడో అదే బట్టలతో తిరిగి వచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. పుట్టినటువంటి వ్యక్తి, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచం గర్వించదగినట్టుగా ఉన్నారు అంటే అతను ఒక మిసైల్ మ్యాన్గా, భారత రత్నగా, భారతదేశానికి ప్రథమ పౌరుడుగా గుర్తించబడిందంటే దానికి కారణం ఒకటే, విద్య విద్య విద్య. అందరూ కూడా కోరుకునేది నేను ఒకటే, అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఒక అబ్దుల్ కలాంని తయారు చేయాలా. అబ్దుల్ కలాంని తయారు చేయాలంటే వీళ్ళందరూ కూడా తమ పిల్లలను మంచి చదివించాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాను. చదువును మించినటువంటి ఆస్తి ఏదీ లేదు. ఈరోజు తమ పిల్లల్ని ఒక అబ్దుల్ కలాం లాగా తయారు చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. భారత రత్నగా, మన 11వ రాష్ట్రపతిగా ఈరోజు భారతదేశానికి అందించినటువంటి సేవలు మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఆ మహానుభావుడు ప్రపంచాన్నే మన భారతదేశం వైపు చూసే విధంగా చేసిన ఇస్రో కంపెనీ సేవలు గుర్తించి ఆ మహానుభావుడిని మళ్ళీ మనం అందరమే స్మరించుకుంటూ అబ్దుల్ కలాం గారికి మరొకసారి మన భారతదేశ పౌరుడిగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు. చందోలు ఆలయాలను ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సందర్శించారు. ఈ సందర్భంగా బగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అమ్మవారి సన్నిధిలో ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయానికి విచ్చేయగానే ధర్మకర్తల మండలి చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి స్వాగతం పలుకగా వేద పండితులు పూర్ణకుంభంతో వేద మంత్రాలకు మర్యాదపూర్వకంగా ఆలయం ప్రదక్షిణం గావించి తొలుతగా క్షేత్ర పరిపాలకునికి అర్చనలు జరిపారు. వారికి దేవస్థానం తరపున వేద ఆశీర్వచనం జరిపించి పట్టు శాల్వా, అమ్మవారి చిత్రపటంతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలోనే ఈ ఆలయ ప్రఖ్యాతి చేకూరుతుందని, అమ్మవారి వైభవం ఎంతో మంది తనకి తెలియజెప్పిన మీదట వెంటనే ఆలయానికి విచ్చేశానని, ఆలయానికి కావలసిన సౌకర్యాల విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియపరిచారు. తదుపరి శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానానికి విచ్చేయగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ, సాయిబాబు స్వాగతం పలికి ఆలయ అర్చకులు దండిబట్ల శ్రీనివాస శాస్త్రి, వెంకట సుబ్బయ్యలు అర్చన కార్యక్రమాలు నిర్వహించి వేద ఆశీర్వచనం జరిపించి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం జరిగిందని దేవస్థానంల ఈవో జి నరసింహమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. మన చందోలు గ్రామం ఉండేటువంటి పురాతన ప్రాచీన గ్రామీణ ప్రాంత దేవాలయం. అయితే ఇది 10వ శతాబ్దానికి పూర్వం సిద్ధమైనట్లుగా దీనికంటే పురాతన ఆలయం మన చందోలు గ్రామంలోని లింగోద్భవ స్వామి దేవస్థానం ఉన్నది. ఆ దేవాలయ నిర్మాణం కోసం అప్పుడు పరిపాలన చేసేటువంటి చౌదరాజు గారు ఆ దేవాలయ నిర్మాణం కొండరాజు తీసుకొస్తే అవన్నీ ఇక్కడ చూసి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయిందంటే అప్పుడు అమ్మవారు నుంచి సిద్ధమైన ఆలయం ఇక్కడ ఉన్నది. నా గుడి కట్టిన తర్వాత ఆ గుడి కట్టమని చెప్పడంతో ఆ రాజుగారు అంటారు, నేను చేసినటువంటి మార్గాన్ని శివాలయం చేశాను కదా, ఈ రాళ్ళని అక్కడికి తీసుకొచ్చానంటే అప్పుడు మధ్య మార్గంగా బండికి ఒక రాయి చొప్పున ఇక్కడ పెట్టి గుడి కట్టమని చెప్పారు. అందువల్ల బొళ్ళనే ఆగిపోయిన ప్రాంతం కాబట్టి అమ్మవారికి బళ్ళమ్మ అని పేరు. ఒక్కొక్క బండ చొప్పున గుడి కట్టారు అంటే బండలమ్మ అని పేరు. కానీ అసలు మూల విరాట్ మాత్రం గగనామతి యొక్క సంపూర్ణ స్వరూపం. మహావిద్యలో ఒక అత్యంత పవిత్రమైన క్షేత్రం మన చెందూరు గ్రామంలో ఉంది అనే విషయం కూడా నాకు మెదిలి తెలుసు. ఆ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క అమ్మవారి యొక్క అందంతో పునీతమైన దేశం. ఆ విధంగా ఈ దేశంలో అత్యంత పవిత్రమైన ఏదైతే అనేక రకాల విశేషాలు ఉన్నాయో, సో అడుగడుగునా విశేషాలు ఒక చోట. సో ఆ విధంగా అత్యంత విశేషమైన భద్రాముఖి అమ్మవారి యొక్క స్థాపన ఉంది. త్రిపురలో అంటే త్రిపురేసి త్రిపురాంబ అని పిలిపించే ఆవిడ మన దగ్గర కొలువై ఉండడం ఏదైతే మనందరూ అదృష్టం. అమ్మవారి యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణాల ద్వారా మనందరికీ మంచి జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క వైభవం అంటే ఒక్కొక్క దేవాలయం యొక్క వైభవం ఒక్కొక్కసారి ప్రాప్తిస్తుంది. ఆ విధంగా ఈ దేవాలయం యొక్క ఏదైతే పరమ వైభవం కూడా త్వరలో రాబోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే 108 హోమాలు 90 హోమాలు పూర్తయ్యాయి. సో ఇంకా ఏదైతే 18 హోమాలు పూర్తయిన తర్వాత దేశ విదేశాల నుంచి అందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం కోసం వాళ్ళ యొక్క ధనాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది రేపు ప్రపంచ ప్రసిద్ధి కాంచే పుణ్యక్షేత్రంగా విరాజిల్లబోతుంది. కనుక మనందరి యొక్క కర్తవ్యం ఆ విధంగా చేయాలి. ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి యొక్క అదృష్టం, బాపట్ల జిల్లా వాళ్ళు కూడా అదృష్టంగా నేను భావిస్తాను. అమ్మవారు యొక్క దీవెనలు కేవలం ఒకరికే పరిమితి కాదు, యావత్ ప్రపంచం, యావత్ సృష్టికి ఆ విధంగా ఉండే ఒక రహస్య, అతి రహస్య, గోప్యమైన అనేక రకాల విషయాలు మనకి ప్రాప్తి చేసేలా చేస్తారు. కనుక మనందరం కూడా అటువంటి ఒక దృష్టితో, అలాగే మన యొక్క ధర్మం ఇవాళ పరిగెడుతుంది. అంటే 4 పాదాలపైన నడవాలి అనుకుంటా. ఆ విధంగా ఇవాళ మన యొక్క ధర్మానికి సంబంధించిన ఏదైతే విశేషాలు ఉన్నాయో ఇవాళ ప్రపంచం తెలుసుకుంటుంది. కనుక అధర్మం, విధర్మీయుడు యొక్క ప్రభావం అణచడానికి కూడా అమ్మవారి యొక్క ప్రాసెస్ను తీసుకురావాల్సిన అవసరం. కానీ మనందరి యొక్క ఆ విధమైన కర్తవ్యంతో పాటు నాకు కూడా ఒక గొప్ప అదృష్టం కూడా. సో ఆ విధంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం, అలాగే ధ్యానం చేసుకోవడం, అనేక రకాల విశేషాలు వింటాం. ఆ విధంగా ఆవిడే స్వయంగా ఇక్కడ వెలిసారు. అలాగే స్వయంగా అన్నీ ఆవిడే చేయించుకుంది. మనం నిమిత్త మాత్రమే. సో ఆ విధంగా మనందరూ కూడా ముందుకెళ్ళాలి. ఆవిడ యొక్క కృప మనందరిపైన అందరిపై ఉండాలని చెప్పి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేపర్ బాయ్ నుండి పార్లమెంటు దాకా, రామేశ్వరం నుండి రాష్ట్రపతి దాకా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు పఠాన్ రాజేష్ అన్నారు. అబ్దుల్ కలాం 11వ వర్ధంతి పురస్కరించుకొని బాపట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద గల డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పక్షులాగా ఎగరాలని, పైలట్ అవ్వాలని అనుకున్నారని, అయితే శాస్త్రజ్ఞుడిగా ఎన్నో విజయాలు సాధించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకున్న వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకురాలు పల్లం సరోజిని, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నుంచి పార్లమెంట్ దాకా, రామేశ్వరం నుంచి రాష్ట్రపతి దాకా మరి ఒట్టింతాయి అన్న చందాన ఆయన ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. మరి ఆయన ఒక పక్షి యొక్క గమనాన్ని పరిశీలించి ఆ పక్షిలాగే పైకి ఎగరాలని, మరింత పైకి ఎగరాలని ఆయన ఒక ఉన్నతమైన ఆలోచనలు చేసి పైలట్ కావాలని ఆయన చదువుకుంటే దైవం ఒకటి కలిస్తే ఆయన ఒకటి కలిసిన రీతిగా మరి ఆయన పైలట్ కావాల్సిన వ్యక్తి సైంటిస్ట్గా మారి మరి ఈ భారతదేశానికి శక్తివంతమైన అస్త్రాలుగా పృథ్వీ, ఆకాశ్ వంటి గొప్ప క్షిపణులను తయారు చేసి ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తిని తెలియజేసినటువంటి గొప్ప నీళ్లు. అలాగే ఆయన అంతలేని స్ఫూర్తిదాయక ప్రసంగాలతో యూరోపియన్ పార్లమెంట్ సైతం ఫిదా అనిపించి ఈ ప్రపంచ దేశాలన్నీ ఒక గొప్ప మేధావిగా అభివర్ణించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయేంత వరకు కూడా ఒక ఉపాధ్యాయుడిగానే ఉండాలని చెప్పి మళ్ళీ కూడా ఆయన రాష్ట్రపతి పదవిని అందరూ కలిసి ఆయన్ని అంగీకారం చేయాలని ప్రయత్నిస్తే ఆయన చిరునవ్వుతో దాన్ని దోసుకొచ్చి నేను ఒక ఉపాధ్యాయుడిని, నేను ఉపాధ్యాయుడిగానే మరణిస్తాను అంటూ ఆయన ఆ కార్యక్రమంలో భాగంగా షిల్లాంగ్లోని విద్యార్థులకు ఆయన స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా మరి ఆయన ఆశీర్వాదం మరి ఈ భారతదేశంలో ఒక సంభవం ముందుకు పోయింది. మరి ఈ విశ్వమంత వరకు దేశంగా అబ్దుల్ కలాం గారు మిగిలిపోయారు. మరి అటువంటి గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తికి అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి ఘనమైన నివాళి అర్పిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలను చూచిన సమస్యలను ఆయా శాఖలకు పంపించి వెంటనే పరిష్కరిస్తున్నట్లు తహసీల్దార్ రవీంద్రబాబు అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక తహసీల్దారు రవీంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా 3 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వాటిని ఆయా శాఖలకు పంపించి వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం గడకూర వాస్తవ్యాలండి. పార్లమెంట్ సభ్యులు జేడీ శ్రీలం గారి చేత ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశారు. అదేమో ఇప్పుడు గత కొన్నాళ్ళంగా నడిపారు, తర్వాత ఆపేసి మధ్యలో ప్రైవేటు వ్యక్తుల పరంగా అయింది. కూలింగ్ వాటర్ పెడుతున్నారు, అన్నీ పెట్టి అమ్ముకుంటున్నారు, కానీ దాని రిపేర్లు, కరెంటు బిల్లులు పంచాయతీ వాళ్ళు కడుతున్నారండి. వాళ్ళని ప్రైవేటు పరంగా ఉన్న వాళ్ళని పంచాయతీకి ఆదాయం ఏమి చెల్లించట్లేదు. దాని గురించి చర్య తీసుకుని అధికారుల పైన, ప్లాంట్ నిర్వాహకుల పైన తీసుకుని ప్రభుత్వం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. భారత రాష్ట్రపతిగా అత్యున్నత సేవలందించిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎనగలూరు మాల్యాద్రి అన్నారు. అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని పురస్కరించుకొని మాజీ శాసనసభ్యులు బాపట్ల నియోజకవర్గం కోన రఘుపతి ఆదేశాల మేరకు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు ఎజ్రయ్య, ఏడుకొండలు రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు వడ్డెముక్కల డేవిడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, ఆంధ్ర రాష్ట్ర మాజీ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలో భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కలిసి ఈరోజు అబ్దుల్ కలాం గారికి ఘనంగా వర్ధంతి సంబంధాత్మకంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి మహా శాస్త్రవేత్తగా, అదేవిధంగా అత్యున్నతమైన భారత రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి మహనీయులు అబ్దుల్ కలాం గారు. అలాంటి మహనీయుని కలుసుకున్న వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు ధన్యవాదాలు అర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అబ్దుల్ కలాం గారి ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ముందుకు సాగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణం మున్సిపల్ కార్యాలయం దగ్గరలో
త్రవ్వ కాలువపై ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ కమిటీ చైర్మన్ పఠాన్ రాజేష్, బాపట్ల అసోసియేషన్ గౌరవ సభ్యులు అబ్దుల్ రజాక్, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, రాయపూడి శ్రీనివాసరావు, దూళ్ల వెంకటేశ్వర్లు, మర్రి వీరాస్వామి, రహీం తదితరులు పాల్గొన్నారు. దేశ రక్షణ రంగ సార్వభౌమత్వ సాధనలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పాత్ర అద్వితీయమైనదని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. కలాం 11వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. క్షిపణి శాస్త్రవేత్తగా దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమైనవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఆయన నెలకొల్పిన సంప్రదాయాలు అనన్య సామాన్యమైనవన్నారు. నీతి, నిజాయితీ, నిరాడంబరత, నిస్వార్థపరత్వం వంటి విలువలకు ఆయన పట్టం కట్టారన్నారు. యువతకు ఆయన చూపిన మార్గదర్శకత్వం అద్భుతమైనదన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల విద్యాశాఖ అధికారులు ఎం నిరంజన్, డి ప్రసాదరావు, నర్రా సాంబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత ముద్దుబిడ్డ అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇప్పుడు మన సార్ చెప్పినట్టు అబ్దుల్ కలాం గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన భారతదేశానికి మరి ఆయన యొక్క బిరుదు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి సంపాదించి పెట్టిన వ్యక్తి, ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో మరి భారతదేశంలో తన జీవితాన్ని గడిపిన మహనీయుడు. మరి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ మనందరం కూడా ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఆయన భారత రాష్ట్రపతిగా మరి భారతదేశంలో ఎవరికీ రానంత పర్సంటేజ్తో అతను ఎన్నుకోవడం జరిగింది. 90% మంది అతన్ని రాష్ట్రపతిగా కావాలని చెప్పేసి మరి పార్లమెంట్లో అతన్ని ఎన్నుకోవడం జరిగింది. అతను భారతదేశంలో చాలా పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి అయినప్పటికీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక శాస్త్రవేత్తగా, ఒక రాష్ట్రపతిగా భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన మహనీయుడు. మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఆయన అలాంటి మహనీయుడు భారతదేశంలో పుట్టి తమిళనాడులో జన్మించిన వ్యక్తి, మరి ప్రపంచానికి భారతదేశం యొక్క ఘనతను చాటిన గొప్ప మహనీయుడు. మరి మంచి శాస్త్రవేత్త, మంచి తత్వవేత్త, మంచి గురువు, మంచి ఆదర్శప్రాయమైనటువంటి అబ్దుల్ కలాం గారి గురించి మరి ఈరోజు మనం స్మరించుకోవటం మనందరం కూడా అదృష్టంగా భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా రక్షణ రంగ సార్వభౌమత్వాన్ని కల్పించిన వారిలో అగ్రగామి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన క్షిపణి శాస్త్రవేత్త, రక్షణ రంగానికి, దేశానికి ఎన్నో సేవలు అందించారు. అంతేకాదు భారత రాష్ట్రపతిగా మరి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి వాడు పేదరికం నుంచి రాష్ట్రపతిగా ఎదిగారు. భారత రత్న పురస్కారాన్ని అందుకున్నారు. నిరాడంబర జీవితం, ఆయన నిస్వార్థతకు, నిజాయితీకి నిలువుటద్దం, విలువలకు మారుపేరు. ఆయన జీవించినంత నిరాడంబరంగా రాష్ట్రపతి భవన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన తన ఖర్చు తానే భరించేవాడు. తన బంధువులు వస్తే ఆ ఖర్చు అంతా కూడా తానే భరించేవాడు. అటువంటి ఆదర్శనీయుడు, అటువంటి మహనీయుడు ఆయన్ని స్మరించుకోవడం, ఆయన నివారణ అర్పించడం, ఆయన చూపిన బాటలో నడవడం అందరికీ కర్తవ్యం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన శాసనసభ్యులు నరేంద్ర వర్మ. దేశ రక్షణ రంగ సార్వభౌమత్వ సాధనలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పాత్ర అద్వితీయమైనది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. భారత రాష్ట్రపతిగా అత్యున్నత సేవలందించిన మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.